హాయ్ బాబాయ్, నమస్తే. నేను మీ పీజే. వెల్కమ్ టు పీజే బ్లాగ్స్ తెలుగు. ఈరోజు మనం వెంకటాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం అండి. ఎలాగ వెళ్ళామనేది మీకు దారిలో చెప్తాను. ఎటు నుంచి వెళ్ళాము, ఎలా వెళ్ళాలని చెప్పి. మన ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే మన సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు ఉండిద్దండి. కరకట్ట రోడ్డు అంటారు. అది చాలామందికి తెలుసు, విజయవాడలో ఉన్న వాళ్ళకి. ఆ రోడ్లో స్ట్రైట్గా ఒక 8 కిలోమీటర్లు వెళ్తే మనకి గుడి అనేది దగ్గరికి వస్తుందండి. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఆ లైన్లోనే ఉన్నాం, వెళ్తున్నాం. గుడి దగ్గరికి వచ్చేసామండి. అదిగోండి ఎదురుగా మనకి రైట్ సైడ్లో కనపడేది గుడి. గుడిలోనికి వెళ్ళి మనం కారు పార్క్ చేసి నెక్స్ట్ ఏంటనేది చెప్పి మీకు చెప్తాను. బండి పార్క్ చేసామండి. ఇప్పుడే పార్క్ చేసి నేను గుడిలోకి వెళ్తున్నాను. ఆల్రెడీ మా వైఫ్, మా అమ్మగారు, మా అక్క ఆల్రెడీ లోనికి వెళ్ళిపోయారు. నేను కూడా ఇప్పుడు వాళ్ళ వెనకాల వెళ్తున్నారండి. పార్కింగ్ చూసుకుంటే తెలుస్తుంది. ఈరోజు శనివారం మనకి ఎన్ని బైకులు అయితే వచ్చినాయో గుడి దగ్గరికి. ఒకసారి లాంగ్ షాట్లో గుడి చూస్తే మీకు తెలుస్తుందండి ఎంత అందంగా ఉందో న్యాచురల్గా. ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి అయితే సపరేట్ స్టాండ్ అయితే లేదండి. ఒకటి ఉన్నా సరే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. శనివారం కాబట్టి ఎవరైనా కారులో కానీ బైకుల్లో కానీ వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ కారుల దగ్గర కానీ బైకుల దగ్గర కానీ పెట్టుకోండి. దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిందండి. లోనకైతే మొబైల్స్ అయితే అలవలేదు. అయితే మనం అక్కడ గార్డ్ని కనుక్కొని కొంచెం మొబైల్ అయితే తీసుకెళ్ళాం. ఎవరైనా కానీ ముందు గమనించండి, మొబైల్స్ అయితే మీ కారులో పెట్టేసుకోండి. బైక్లు అయితే కనుక జేబులో క్యారీ చేయండి, బయటకు అయితే తీయొద్దు, పట్టేసుకుంటున్నారు. దర్శనం అయిపోయి మనం బయటికి వెళ్ళే లెఫ్ట్ సైడ్లో మనకి ఉచిత ప్రసాదం ఇస్తారండి. చాలా బాగుండిద్ది. మన కట్టు పొంగలు ఇస్తారు. చాలా చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. ప్రసాదం అయితే మిస్ చేయొద్దు. ఆ ప్రసాదం అక్కడ తినేసి మనం బయటకు రాగానే మనకి రైట్ సైడ్లో అన్నదానం చేస్తూ ఉంటారండి. ఇంకా దానికైతే సపరేట్గా మనకేం పెట్టలేదు. ఒక టెంట్ వేసి టెంట్లో పెడుతున్నారు. ఇంకా కొంచెం అభివృద్ధి జరుగుతూనే ఉంది. అక్కడ రెడీ అవుతూనే ఉన్నాయి గుళ్ళు. ఈ అన్నప్రసాదం మనకి మధ్యాహ్నం 12 నుంచి 2-2:30 వరకు పెడతారండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ముందుగా వెళ్ళి దర్శనం చేసుకుంటే అన్నదానానికి లైన్లో నుంచోవచ్చు. నేను మా ఫ్యామిలీ లైన్లో నుంచున్నామండి అన్నదానానికి. అలాగే మళ్ళీ కూడా ఎవరైనా అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు అక్కడ అమౌంట్ అయితే తీసుకుంటారండి. మనిషికి 70 రూపాయలు, అంటే మినిమం 100 మందికి ఇవ్వాలండి అన్నదానానికి డబ్బులు అనేది. అంటే 7,000 ఛార్జ్ చేస్తారు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా లోన ఆఫీస్ ఉండిద్దండి. ఆఫీస్ రూమ్లో ఆ మనీ అయితే కట్టేయచ్చు. ఫైనల్గా అన్నదానం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాము. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ నొక్కండి. నా ప్రతి ఎవ్రీ మూమెంట్ అనేది మీకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.